నవీన్ యాదవ్ ఇంటి దగ్గర సంబరాలు జరుగుతున్నాయి. శ్రీశైలం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం చెప్పండి, అక్కడ ఎలాంటి కోలాహలం కనిపిస్తోంది ఏంటి? సౌజన్య, నవీన్ యాదవ్ గెలుపు బాటలో సాగుతుండడంతో యూసుఫ్గూడలోని నవీన్ యాదవ్ ఇంటి దగ్గర, అదేవిధంగా కార్యాలయం దగ్గర కూడా భారీగా సంబరాలు కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి చేసుకుంటున్నారు. ప్రజెంట్ మనం నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే చుట్టుపక్కల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ నవీన్ యాదవ్ కార్యాలయం తరలివచ్చి భారీగా సంబరాలు జరుపుకుంటున్నారు. మెజారిటీ కూడా మంచి మెజారిటీ దిశగా సాగుతుండటంతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి డాన్సులు చేస్తున్నారు, టపాసులు కాలుస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విజయం ఖాయమైపోయిందని చెప్పి మాట్లాడుకుంటారు. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఇక్కడ గెలుపు సంబరాలనే మనం చెప్పుకోవచ్చు. ఇంకా గెలుపు అఫీషియల్గా డిక్లేర్ చేయనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే గెలుపు సంబరాలుగా మనకు చూస్తుంటే కనిపిస్తుంది. పూర్తిగా ఆఫీస్ అంతా కూడా కార్యకర్తలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేసుకుంటూ, ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకుంటూ ఇక్కడ డాన్సులు చేస్తున్నారు. ఎటు చూసినా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా నవీన్ యాదవ్ ఇంకా మంచి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో ఎటు చూసినా కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ తరలి వస్తున్నారు, భారీగా తరలి వచ్చి ఇక్కడ సంబరాలు చేసుకుంటారు. ఇక్కడ కొందరు కార్యకర్తలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ సంతోషం కూడా వ్యక్తం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది గెలవడం? అన్నా, గెలవడం ఏం లేదు. ఇది ఒక్క ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తం కాదు, మొత్తం దేశవ్యాప్తంగా నవీన్ అన్న పేరు నడుస్తుంది. ఎందుకంటే 15 సంవత్సరాలలో చేయని అభివృద్ధి ఇవాళ 15 సంవత్సరాలలో చేయని అభివృద్ధి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలలో చేసింది. ఇంకోటి ఏంటంటే నవీన్ అన్న రాజకీయం కోసం కాదు, నవీన్ అన్న ఒక ప్రజల మనిషి కాబట్టి ఇవాళ ప్రజలే నిర్ణయించుకుర్రు, ప్రజలే బీఆర్ఎస్ పార్టీకి తీర్పిచ్చిర్రు. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర, అదేవిధంగా ఆఫీస్ దగ్గర కూడా సంబరాలు కొనసాగుతున్నాయి. వాళ్ళ ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు నవీన్ యాదవ్